నమస్తే. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో అంటే పాకిస్తాన్ లో సగభాగమైనటువంటి బలూచిస్తాన్ లో ఇండిపెండెన్స్ డే సంబరాలు అంబరాన్నంటాయి. ఆగస్టు 11వ తారీఖున సుమారుగా 1,50,00,000 మంది ప్రజలు దాదాపుగా బలూచిస్తాన్ దేశం అంతా కూడా ప్రధానంగా 7 డివిజన్లు 41 జిల్లాల్లో నేషనల్ ఫ్లాగ్ ఎగరేయడంతో పాటు ఇవాళ మాకు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పి ఇంతకు ముందే ప్రకటించారు. ఆగస్టు 11వ తారీఖున బలూచిస్తాన్ వ్యాప్తంగా సంబరాలు చేశారు. అలాగే ఎక్కడెక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి బలూచీలు కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్‌ని చేసుకున్నారు. ఇది బలూచిస్తాన్‌లో సంబరాలు జరుగుతూ ఉంటే, పాకిస్తాన్‌లో మాత్రం కాళరాత్రిలాగా కనబడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్‌లో సగభాగం విడిపోయింది. అయితే దీన్ని అంతర్జాతీయ సమాజం యాక్సెప్ట్ చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు. పాకిస్తాన్ కూడా దీన్ని అంగీకరించదు. వాళ్ళని తొక్కిపట్టేటువంటి ప్రయత్నం ఇప్పటికీ చేస్తోంది. కానీ ఇప్పటికే బీటలు వారిపోయింది. పాకిస్తాన్ 2 ముక్కలు చీలికయింది, విడిపోయింది అనడానికి బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డేనే ఒక నిదర్శనం. అయితే అసలు ఏంటి ఇప్పుడు బలూచిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీన్ని మళ్ళీ పాకిస్తాన్ తన స్వాధీనంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే నేషనల్ ఫ్లాగ్ వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. కరెన్సీ కూడా వాళ్ళు ప్రింట్ చేసుకుంటామని చెప్తున్నారు. భారతదేశానికి థాంక్స్ కూడా చెప్తున్నారు. మీర్ యార్ బలూచ్ అనేటువంటి ఉద్యమ నాయకుడు భారతదేశానికి థాంక్స్ చెప్తున్నారు. మమ్మల్ని గుర్తించండి అని చెప్పి భారత్‌తో పాటు మిగిలిన ప్రపంచ దేశాలను కూడా అడుగుతున్నారు. ఇది పాకిస్తాన్ డైజెస్ట్ చేసుకోలేకపోతోంది. ఏం జరుగుతోంది అసలు బలూచిస్తాన్‌లో? లేటెస్ట్ సిట్యుయేషన్ ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు వివి రావు గారు. నమస్కారం. నమస్తే రావు గారు. నమస్తే. ఏంటి సార్ మొత్తానికి పాకిస్తాన్ ముక్కలు అయిపోవాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఉంటే అఫ్‌కోర్స్ మన భారత్‌లో చాలా మంది ఉంటారు. 3 ముక్కలు కావాలి, 4 ముక్కలు కావాలని చెప్పి. ప్రస్తుతానికైతే 2 ముక్కలు అయినట్టుగానే కనబడుతోంది. బట్ పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయదనుకోండి, అది వేరే విషయము. ఏంటి సార్ ఈ ఆగస్టు 11 వాళ్ళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ చూసినా చాలా హ్యూజ్ గ్యాదరింగ్స్ కనబడుతున్నాయి అక్కడ. చాలా మంది ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. వాళ్ళు సెక్షన్ 144 కర్ఫ్యూ లాంటిది పెట్టినా కూడా అంత పెద్ద ఎత్తున అక్కడ గ్యాదర్ అయ్యారంటే పరిస్థితి పూర్తిగా పాకిస్తాన్ చేతిలోంచి జారిపోయినట్టేనా బలూచిస్తాన్? ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఎగ్జాక్ట్లీ అండి. మనం హిస్టరీలోకి వెళ్తే ఎప్పుడైతే బ్రిటిషర్లు రాడ్క్లిఫ్ లైన్ గీసి అటు పశ్చిమాన్ని పాకిస్తాన్, తూర్పుని ఇండియా అన్నారో, కోర్స్ బంగ్లాదేశ్ ఉందనుకోండి, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ కింద ముస్లిం ఏరియాస్ని ఎక్కువ డివైడ్ చేసి ఆ రాడ్క్లిఫ్ లైన్ వెస్టర్న్ సైడ్ గీసారో, అప్పుడు ఆగస్టు 1947 ఈ బెలూచిస్తాన్ కలాత్ అనేవారు. అందులో ఇంకొన్ని చిన్న ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఉండేవి. అన్నిట్లోనూ పెద్ద కింగ్డమ్ కలాత్. కలాత్ని బుక్తి అనే నవాబుల ఫ్యామిలీ పరిపాలించేది. వాళ్ళ పేరుకి ఇస్లాం ఉన్నా కానీ చాలా వరకు మన సనాతన ధర్మాన్ని ఇంకా మర్చిపోలేదు. దానివల్ల ఏమైందంటే ఆయన స్వాతంత్రం ప్రకటించుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఎప్పుడైతే మనకి అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్ మనం ఎంటర్ అయ్యామో, దాని తర్వాత వీళ్ళు మెల్లగా దాన్ని ఆక్యుపై చేసి పాకిస్తాన్లో కలిపేసుకున్నారు ఫోర్స్ని. బలూచిస్తాన్కి ఇండిపెండెంట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేకపోవడం వల్ల ఆ రోజు గతి తప్పలేదు. అయితే అప్పటి నుంచి తిరుగుబాటు జరుగుతూనే ఉంది. మధ్యలో ఒక మేజర్ తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ముషరఫ్ గారు బుక్తిని అసాసినేట్ చేయడం జరిగింది. అసాసినేషన్ చేయించడం జరిగింది రాగా. ఓకే. దాని తర్వాత ఈ బలూచిస్తాన్ ఉద్యమం మరింత ఉధృతమైంది. అలాగే మహారంగ్ బలూచ్ అని ఒక డాక్టర్ ట్రైన్డ్ డాక్టర్, వాళ్ళ ఫాదర్ ఎక్స్ ఎమ్మెల్యే ఈక్వలెంట్ బలూచిస్తాన్లో, ఆయన కూడా అంతమొందించడం జరిగింది. సో ఆవిడ ఈ లీడర్షిప్ తీసుకుని ప్రస్తుతానికి ఆవిడ జైల్లో ఉన్నారు. ఆవిడకున్న సిబ్లింగ్స్ లైఫ్ సెంటెన్స్. లైఫ్ సెంటెన్స్ అది. ఇంకా మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీవ్రంగా ఉద్యమం చేస్తున్నారు. మెయిన్గా 3 ప్రతిఘటన ఆర్మ్డ్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అన్నిటికంటే పెద్దది, మోస్ట్ పవర్ఫుల్. వీళ్ళు లండన్ నుంచి వీళ్ళ ఆఫీసు నడుపుతున్నారు. వీళ్ళ కారణాలు ఎందుకు బలూచిస్తాన్ ఎప్పుడు పాకిస్తాన్ నుంచి వేరుగా ఉండాలనుకున్నదంటే, వీళ్ళ కల్చర్ వేరు. మన శక్తిపీఠాల్లో ఒకటైన ఇంగ్లీష్ మాత మందిరం బలూచిస్తాన్లో ఉంది. తర్వాత వాళ్ళకున్న న్యాచురల్ రిసోర్సెస్ అపారం. పాపులేషన్ చాలా తక్కువ. వ్యవసాయం తక్కువ అనుకుంటాం.
ఎందుకంటే సింధు నదీ జలాలు ఆ ఏరియాలోంచి వెళ్ళవు. సో వాళ్ళకి ఇరిగేషన్ తక్కువ, కానీ మిగతా రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ సూయి అన్న ప్రాంతంలో విపరీతమైన గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది. కానీ అదంతా మిగతా పాకిస్తాన్కి సప్లై చేస్తున్నారు తప్పితే కానీ బలూచిస్తాన్కి ఒరిగింది ఏమీ లేదు. సిపెక్ కారిడార్ చైనా తోటి కలిపి వాళ్ళ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్కి, ఈ మినరల్స్ ఎక్స్ప్లాయిటేషన్కి విపరీతంగా $160 బిలియన్ చైనా ఖర్చు పెట్టగా, గ్వాదర్ అన్న పోర్ట్ బలూచిస్తాన్లో ఏదైతే ఉందో డీప్ సీ వాటర్ పోర్ట్, అది అంటే మన విశాఖపట్నం లాగా ఎంత పెద్ద షిప్ అయినా సరే అక్కడ డాకింగ్ చేయగలదు. అటువంటి పోర్ట్ని డెవలప్ చేయించి వాళ్ళకి ఇండస్ట్రియల్ కారిడార్ కింద హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదే ప్రాంతంలో ఫ్రాంటియర్ గాంధీ అని చెప్పి ఒక అతను చాలా పాపులర్ లీడర్ ఉండేవారు. ఆయన గాంధీ సిద్ధాంతాలు పాటించేవారు. ఆయన జిన్నాతోటి ఎప్పుడూ ఏకీభవించలేరు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ ఐడియాలజీ కానీ, ఇస్లామిక్ ఫండమెంటలిజం లేకపోవడం కానీ, ఇవన్నీ చూస్తే భారత్కి దగ్గరలో ఉన్నాయి. ఒకప్పుడు కరాచీ నుంచి హింగ్లాజ్ మాతాకి గుడికి తండోపతండాల కింద వెళ్ళేవారు కాబట్టి ఆ కల్చర్ 1947లో బ్రేక్ అవడం వల్ల అది చాలా తీవ్రంగా వాళ్ళకి కనిపించింది కూడా. అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎస్, May 9th పాకిస్తాన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ డేట్. ఆ రోజునే 4 సంవత్సరాల క్రితం ఇమ్రాన్ ఖాన్ పార్టీ రివోల్ట్ చేసి May 9th పాకిస్తాన్లో లాహోర్లో ఉన్న కోర్ కమాండర్ ఇంటిని తగలబెట్టడం కూడా జరిగింది, దాదాపు లూట్ చేయడం జరిగింది. అందుకని చెప్పి May 9th ఇంపార్టెంట్ అయింది. May 9th లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది. May 9th మ్యాక్సిమం డ్యామేజ్ జరిగింది, ఇంక్లూడింగ్ వాళ్ళ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్కి. 10th సీజ్ ఫైర్ వచ్చింది అనుకోండి, May 9th జరిగిన యాక్టివిటీకి సీజ్ ఫైర్కి ఒప్పుకోవాల్సి వచ్చింది వాళ్ళు. సో ఆ విధంగా చూస్తే అదే May 9th ఈ సంవత్సరం బలూచిస్తాన్ ఎవరైతే భుక్తి వంశీయులు ఉన్నారో లండన్లో, అందులో మీర్ యార్ బలూచ్ అని ఒక లీడర్, బిఎల్ఏ ఇవన్నీ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ఆయన స్వతంత్రం ప్రకటించారు. 80వ సంవత్సరం ఫస్ట్ టైం 1947లో ప్రకటించగా అది ఫ్రెక్టిఫై కాక ఇప్పుడు 80 సంవత్సరాల తర్వాత అదే దినాన్ని వాళ్ళు ఇండిపెండెన్స్ డే కింద ప్రకటించుకున్నారు. క్వెట్టా నుంచి వస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ 3 సార్లు అటాక్కి గురైంది. అంటే ఏంటంటే రైల్వే లైన్ వాళ్ళ పాకిస్తాన్ కంట్రోల్లో లేదు. అలాగే గోదర్ పోర్ట్ నుంచి వస్తున్న కాన్వాయ్స్ అన్నీ లాస్ట్ 3 monthsలో తీవ్రంగా అటాక్ అయినాయి. అంటే ఏంటంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాకిస్తాన్ కంట్రోల్లో లేదు. అలాగే తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు జూన్ నెలలో 85% మా కంట్రోల్లోకి వచ్చేసిందని చెప్పారు. ఎస్, మేజర్ సిటీస్, క్వెట్టా లాంటి సిటీస్ ఎక్కడైతే పాకిస్తాన్ స్ట్రైక్ కోర్ ఇంకా ఉందో, వాళ్ళ 11 కోర్ ఉందో, అక్కడ ఇంకా కొంతవరకు సబర్బ్స్లో వాళ్ళ కంట్రోల్ వచ్చినా కానీ, కొంతవరకు పాకిస్తాన్ గవర్నమెంట్ సబ్వర్ట్ అయిపోయి బలూచిస్తాన్ సైడ్ మారినా కానీ ఇంకా ఫుల్ కంట్రోల్ రాలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా 80% 85% మా అధీనంలోనే ఉందని వాళ్ళు చెప్పుకున్నారు. ఇది పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమా, నిజంగానే అంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్, లేకపోతే టోటల్గా వెళ్ళి, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదర్ అయిందంటే అది నిజమేనా, లేకపోతే అందులో ఏమైనా కొంత ఎగ్జాజరేషన్ ఏమైనా ఉందా? కొంచెం ఎగ్జాగరేషన్ ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సమయాల్లో జనరల్గా ఎగ్జాగరేషన్ జరుగుతుంది. అది మనం యాక్సెప్టబుల్ కింద చూసుకోవాలి. ఇటు పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా చూస్తే లాస్ట్ 2-3 డేస్లో F-16 తోటి వాళ్ళ ఓన్ కంట్రీలో, అంటే వాళ్ళు చెప్పుకునే విధంగా కంట్రీలో, బలూచిస్తాన్లో అటాక్ చేయడం జరిగింది. జనరల్గా ఏ రెస్పెక్టబుల్ దేశం ఓన్ దేశంలో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, అది అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ F-16 లాంటివి వాడరు. వాళ్ళు వాడారు. నిన్న 43 క్యాజువాలిటీస్ అయినాయి, సివిలియన్ క్యాజువాలిటీస్ బలూచిస్తాన్లో. ఇప్పుడు కొంత సమయం పడుతుంది వీళ్ళకి ఇంకొంచెం ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం, తర్వాత ఫుల్ డామినెన్స్లో తీసుకురావడం. మనం 1942లో అఖండ భారత్ బ్రిటిష్ హయాంలో ఎటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేసి దాదాపు బయటికి వచ్చే పరిస్థితిలోకి వచ్చిందో,
అటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి నాకు. 1945లో సుభాష్ చంద్రబోస్ గారి ఇండియన్ నేషనల్ ఆర్మీ కోహిమా వరకు వచ్చి బ్యాడ్ లక్ వల్ల ఆగిపోయారు తప్పితే కానీ వాళ్ళే సిల్చర్ వచ్చుంటే ఈరోజు బంగ్లాదేశ్ కంప్లీట్ బెంగాల్ సుభాష్ చంద్రబోస్ వెనకాల ర్యాలీ అయ్యి మొత్తం భారతదేశం ఐఎన్ఏ కంట్రోల్లోకి వచ్చింది. అటువంటి పరిస్థితి ఇంకా రాలేదు కానీ, ఎందుకంటే అక్కడ ఎవరు సపోర్ట్, ఫారిన్ కంట్రీస్ ఏవి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇరాన్ నైబర్ దేశం అయినా కానీ అక్కడ సపోర్ట్ ఇవ్వకుండా ఉండడానికి ఒక కారణం, బలమైన కారణం ఉంది. సౌత్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ఇరాన్ ఏదైతే ఉందో, బలూచిస్తాన్కి ఆనుకుని ఉందో, అక్కడ లోకల్ బలూచిస్ ఇరాన్ ప్రాంతంలో కూడా ఉన్నారు. అది కూడా తీవ్రమైన అండర్ డెవలప్డ్ ఏరియా. కాకపోతే ఈ మధ్యన మనం ఇరాన్లో డెవలప్ చేసిన డీప్ పోర్ట్ ఒకటి సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ని కలపడం వల్ల ఆ ఏరియా డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ ఏరియా డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ అడుగుతున్నారు ఇరాన్ నుంచి. అది కొంచెం ఇరాన్కి కష్టంగా ఉంది. ఇంకా పాకిస్తాన్ అంటారా, ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ ఏదైతే ప్రపంచం అంతా హేట్ చేస్తుందో ఐసిస్ పార్టీని, అటువంటి పార్టీని తీసుకొచ్చి ఐఎస్ఐ ఎల్ఈటి జేఈఎం క్యాడర్స్ తోటి దాదాపు 2000 మంది 3000 మంది క్యాడర్స్ తోటి అక్కడ బలూచిస్తాన్లో అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో ఇరాన్లోకి వెళ్ళి ఇరాన్ టెరిటరీలో బలూచిస్ దాడి చేసినట్టు వాళ్ళు సృష్టించారు. సో దానివల్ల ఇరాన్ ఆర్మీ February 28 ముందర అమెరికా తోటి తలపడక ముందు ఆ ఏరియాలో తీవ్రమైన ఆపరేషన్స్ చేసింది. సో ఆ విధంగా ఇరాన్ సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. భారతదేశం అంటారా, మనకి కాంటిగ్యూస్ టెరిటరీ కాదు బలూచిస్తాన్. మధ్యలో సింధ్ ప్రాంతం ఉంది. కొంతవరకు యాంగిల్లో చూస్తే పాకిస్తాన్ పంజాబ్ కూడా ఉంది. కేవలం సముద్ర మార్గం మన దగ్గర ఉంది, అందువల్ల డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. రెండవది ఏంటంటే మనకి ఇంకా కాశ్మీర్ ఇష్యూ అన్సాల్వ్డ్గానే మిగిలిపోయింది. కొంతవరకు చూస్తే మనం ఎన్ని ఒప్పుకున్నా కానీ యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాను ప్రతి సంవత్సరం ఈ ఇష్యూని రైజ్ చేస్తూ ఉంది సక్సెస్ఫుల్గా. అది సఫలమా విఫలమా అన్నది వేరే సంగతి. రైజ్ చేయడం అన్నదే, సక్సెస్ఫుల్గా రైజ్ చేయడం అన్నది తీవ్రమైనది ఇది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికి కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక దేశం. సో సక్సెస్ఫుల్గా రైజ్ చేయగలుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఈ రాను ప్రతిసారి ఈ కేసును రైజ్ చేయగలుగుతుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ దీన్ని తీవ్రంగా అణిచివేయాలని చూస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ డిప్లాయ్ అయ్యింది, రేంజర్స్ డిప్లాయ్ అయి ఉన్నారు, ఫ్రాంటియర్ కోర్ డిప్లాయ్ అయ్యి ఉంది. అలాగే వేరియస్ పారామిలిటరీ ఫోర్సెస్, ఇంకా అంటే పోలీస్కి ఆర్మీకి మధ్యన ఉండే బలగాలు ఏవైతే ఉన్నాయో లోకల్ ఫోర్సెస్, వాటిని కూడా డిప్లాయ్ చేసి అణిచివేయాలని చూస్తున్నారు. మహారంగ్ బలూచిని జైల్లో పెట్టడం వల్ల చాలా వరకు కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు నిజం చెప్పాలంటే. అయితే ఎంత సమయం పడుతుంది అన్నది ఆధారపడి ఉంటుంది. యుఎస్ఏకి చైనాకి బలూచిస్తాన్ మీద ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. చైనాకి అయితే బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉండడం ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు దాదాపు $160 బిలియన్ ఖర్చు పెట్టారు బలూచిస్తాన్ ద్వారా, గోదా ద్వారా ఆల్టర్నేట్ రూట్ ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే అక్కడున్న మినరల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి. అయితే వాళ్ళు కూడా రియలైజ్ అయినట్టున్నారు. ఎందుకంటే లాస్ట్ జరిగిన చైనీస్ క్యాంప్ మీద అటాక్, ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ చాలామంది చనిపోయారో, అప్పుడు చైనీస్ డైరెక్ట్గా బలూచ్ రెబల్ లీడర్స్ని కాంటాక్ట్ చేసి ఒప్పందం చేసుకున్నట్టు చైనీస్ మీడియాలోను, పాకిస్తాన్ మీడియాలోను, కొంతవరకు ఇండియన్ మీడియాలోను ప్రామినెంట్గా వచ్చింది. అంటే సందేహం ఏమీ లేదు, డైరెక్ట్గా బలూచిస్తాన్ గవర్నమెంట్తో డీల్ చేస్తున్నారు. అదొక సిల్వర్ లైన్. సార్, ఇందాక మీరు అన్నారు కదా, ఇప్పుడు పాకిస్తాన్ కల్చర్కి బలూచీల కల్చర్కి చాలా తేడా ఉంది, భారత్తోనే కనెక్షన్ ఉంది. నిజం చెప్పారంటే వాళ్ళు బలవంతంగా ఆక్రమించుకున్నారని చెప్పారు. ఇప్పుడు మన మీడియాలో, ఇండియన్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఇవన్నీ చూస్తుంటే, ఈవెన్ ఇందాక మనం మీరియార్ బలూచ్ గురించి మాట్లాడుకున్నాం. మీరియార్ బలూచ్ కూడా భారత్కి థ్యాంక్స్ చెప్పారు. చాలా మంది అక్కడ ఉన్న బలూచీలు కూడా భారత్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. మన దగ్గర కూడా ప్రత్యక్షంగా మన వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోయినా కూడా రకరకాల హెడ్లైన్స్ అని కూడా కనబడుతున్నాయి. భారత్లో కలుస్తుందని కొందరు, లేకపోతే భారత్ చలవాలనే బలూచిస్తాన్ ఈ రోజున ప్రత్యేక దేశంగా అట్లీస్ట్ ఏర్పడడానికి మార్గం సుగమమైంది. అంతర్జాతీయ సమాజం ఎన్ని దేశాలు సానుకూలంగా ఉన్నాయి, దానికి 5 ఏళ్ళు పడుతుందా 10 ఏళ్ళు పడుతుందో తెలియదు. అవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఏంటి ఈ పాసిబిలిటీస్ ఏంటి సార్? భారత్లో
భారత్కి ఎందుకు థ్యాంక్స్ చెబుతున్నారు? మన ప్రమేయం ఏమైనా ఉందా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రేపొద్దున మనలో కలవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అట్లీస్ట్ 1 or 2% అయినా ఏంటి పరిస్థితి? ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ చూస్తే ఎస్పెషల్లీ వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ అసీం మునీర్ చుట్టం ఎవరైతే ఉన్నారో, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ హెఫాజర్డ్గా మాట్లాడతారు, అంటే తనని తానే కాంట్రాక్ట్ చేసుకుంటారు. వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం, తర్వాత DGISPR ఇస్తున్న ఇంటర్వ్యూల ప్రకారం చూస్తే బలూచిస్తాన్లో ఎంత అలజడికి కారణం భారత్ అంటున్నారు. నన్ను అడిగితే అలా చేస్తే నిజంగా జరుగుతూ ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ అంత డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు యాక్చువల్గా విసిగిపోయారు. అక్కడ పాకిస్తాన్లో కేవలం ఫస్ట్ అరిస్టోక్రసీ ఉంది, అది పంజాబ్ డామినేటెడ్ అరిస్టోక్రసీ ఉంది. మిలిటరీలో కానివ్వండి, వాళ్ళ సివిల్ గవర్నమెంట్లో కానివ్వండి, బ్యూరోక్రసీ కానివ్వండి, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ పాకిస్తాన్ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళే. కరాచీ సింధ్లో కొంతవరకు, నెక్స్ట్ పాకిస్తాన్ హైదరాబాదు కొంతవరకు డామినెంట్గానే ఉన్నాయి. ఇంకా తప్పితే మిగతా అటు నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్ కానివ్వండి, ఇటు బలూచిస్తాన్ కానివ్వండి, ఏది అన్ని నెగ్లెక్టెడ్ ఏరియాస్. సో వాళ్ళకి అది ఉంది. అయితే అసీం మునీర్ ప్లాన్ ప్రకారం ఏంటంటే బలూచిస్తాన్ని 3 భాగాల కింద విభజించి, అలాగే సింధు ప్రాంతాన్ని కూడా విభజించి, నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ని విభజించి, పంజాబ్ను కూడా 2 భాగాల కింద విభజించి మొత్తం 9 రాష్ట్రాలు చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టుకోవాలని చూస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషన్లో 27th అమెండ్మెంట్ ఇది ప్రపోజ్డ్, ఇంకా పాస్ అవ్వలేదు. అది ఏ విధంగా చేస్తారన్నది మనం వేచి చూడాల్సింది. మనకి బలూచిస్తాన్కి కంటిగ్యూస్ టెరిటరీ ఉండదు. సింధు వేరైతే అది వేరే సంగతి. అప్పుడు మనకి బలూచిస్తాన్ తోటి డైరెక్ట్ లింక్గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మనం 1947లో ఇంకా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఖతార్ కూడా మన భారత్ కరెన్సీ వాడేది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇండియా నుంచి నడిచేది. అది కూడా మనం వదిలేసుకున్నాం 1947లో. సో ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎస్, భారత్ తోటి కనీసం భారత్లో భూభాగం కాకపోయినా కానీ ఇండియన్ కోఆర్డినేటెడ్ స్టేట్ కింద, సార్క్లో భాగం కింద, IOR-ఆర్క్లో భాగం కింద బలూచిస్తాన్ ప్రామినెంట్ రోల్ ప్లే చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. నా దృష్టిలో అయితే ఒక కంట్రీ ఏదైనా సరే రికగ్నైజ్ కావాలంటే దానికి ఒక డిఫైన్డ్ టెరిటరీ ఉండాలి, దానికి ఒక పాపులేషన్ ఉండాలి, సపోర్టింగ్ గవర్నమెంట్ ఉండాలి, గవర్నమెంట్ లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంపోజ్ చేయగలగాలి. ఇవన్నీ బలూచిస్తాన్కి ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. బలూచి రెబల్స్కి కేవలం వాళ్ళకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేవు, ఫారిన్ రికగ్నిషన్ లేదు, అఫ్ కోర్స్ UN రికగ్నిషన్ అది లాస్ట్లో అనుకోండి, అది లేదు. ఈ 3 ఫేజెస్ పైకి వెళ్ళగలిగితే అది ఫుల్ ఇండిపెండెంట్ లిబరేటెడ్ కంట్రీ అయిపోతుంది. 4 రోజుల క్రితం రష్యా ఒక వింత ప్రపోజల్ ఇచ్చింది. అదేంటంటే భారత్కి అక్కడ రష్యాకి ఒక డైరెక్ట్ రైల్ రోడ్ లింక్ ఏర్పడింది. అది బలూచిస్తాన్ ద్వారా వస్తుందని నా అభిప్రాయం. ఒకవేళ ఆ అభిప్రాయాన్ని తీసుకుంటే బలూచిస్తాన్ని రష్యా రికగ్నైజ్ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. జనరల్గా రష్యా ఒప్పుకుంటే చైనా కూడా ఒప్పుకున్నట్టే లెక్క పెట్టుకోవచ్చు. ఇంకా మిగిలింది అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్. ఈ 3 దేశాలు మధ్యంతరంగా ఉండి ఒకవేళ వీటో పవర్ వాడకపోతే 15 దేశాల్లోనూ 9 దేశాలు మెజారిటీ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏదైతే ఇక్కడ 9 దేశాలు బలం రాగానే అప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్యూరిటీ కౌన్సిల్లో అది ప్రవేశపెడతారు. అది జనరల్గా 99% పాస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా మిగతా వాటికి వద్దాం. వాళ్ళకి అగ్రికల్చర్ చాలా పూర్, ఇండియా మీద ఆధారపడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రెండవది, ఇండియాతోటి కల్చరల్ రింగ్స్ ఇవన్నీ పెంపొందించుకునే అవకాశాలు. తర్వాత ఫస్ట్ ఫారిన్ ఎంబసీ ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేసే అవకాశాలు నాకు బలంగా కనిపిస్తున్నాయి. ఇండియా ఆ స్టేజ్కి వచ్చేసరికి, ఆ మిడిల్ లెవెల్ స్టేజ్కి వచ్చేసరికి ఇండియా రికగ్నైజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే కొంత టైం పడుతుందా భారత్ రికగ్నైజ్ చేయడానికి? కొంచెం టైం పడుతుంది. ఇంకా కాయ ఇంకా పండలేదు, ఇంకా కొంచెం సైజు పెరగాల్సి ఉంది. అది పండు అయ్యే అవకాశానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా మూడవది చూస్తే
ప్రస్తుతానికి ప్రపంచంలో 4 దేశాలు స్పష్టంగా కనిపిస్తాయి. దేశాలు ఉన్నాయి కానీ యునైటెడ్ నేషన్స్ రికగ్నిషన్ లేదు. ఫస్ట్ థింగ్ తైవాన్. ఒకప్పుడు తైవాన్ యునైటెడ్ నేషన్స్లో భాగం కింద ఉండేది. ఇప్పుడు మెయిన్లాండ్ చైనా ఏదైతే ఉందో అది భాగం కాదు. మన ఓను తప్పిదం వల్ల, భారత్ తప్పిదం వల్ల, అప్పట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ప్రోదల్పం వల్ల అది ఇంటర్చేంజ్ అయిపోయింది. ఈరోజు కూడా తైవాన్ యుఎన్లో భాగం కాదు. కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతున్నారు. లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ చిప్స్ అవన్నీ చేస్తున్నారు. ప్రపంచంలోనే ఒక ధీటైన ఎకానమీ కింద వాళ్ళు బతుకుతున్నారు. అలాగే సెర్బియా, కొసోవో నా భాగం అంటుంది కానీ కొసోవో ఇండిపెండెంట్గా నడుస్తుంది. 5 దేశాలు, సరిహద్దు దేశాలు దాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నాయి. ఇంకోటి చూస్తే ప్యాలెస్టీన్, మన భారతదేశం ప్యాలెస్టీన్ని 2 స్టేట్ థియరీ కింద మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ కొంతవరకు ఒప్పుకుంది ఒకసారి అబ్రహాం అకార్డ్స్లో, కానీ దాని తర్వాత గ్రౌండ్ మీద ఎగ్జిక్యూషన్ జరగలేదు. ఒకవేళ ప్యాలెస్టీన్ లీడర్స్, ఇప్పుడు హమాస్ ఎవరైతే డామినేటింగ్గా ఉన్నారో వాళ్ళ సపోర్టర్స్ హిజ్బుల్లా, వాళ్ళ సపోర్టర్స్ ఇరాన్ ఒప్పుకుంటే ప్యాలెస్టీన్ కూడా 2 స్టేట్ థియరీలో ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ తయారయ్యి ప్యాలెస్టీన్ రికగ్నైజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ దేశాలు చూస్తే తప్పితే కానీ మిగతావన్నీ జనరల్గా బై అండ్ లార్జ్ రికగ్నైజ్డ్ ఎక్సెప్ట్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. సో బలూచిస్తాన్కి ఈ స్టేజ్ రావడానికి నా అభిప్రాయం ప్రకారం ఇంకొక 10 ఏళ్ళు పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రాసెస్ మొదలైంది అనుకోవచ్చు. ప్రాసెస్ మొదలైంది. 1942లో మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్ చేసి ఏ స్థితిలో ఉన్నామో 1947లో అచీవ్ చేసాము. అదే స్టేజ్లో బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయ్యే స్టేజ్లో ఉంది. ఇంకొక 3 ఏళ్లలో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీని మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా హుకుమతే ఆజాద్ హింద్ అన్న పేరు మీద ప్రొవిజనల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి అన్నీ చేయగలిగే పరిస్థితిలోకి 3 సంవత్సరాల్లో వస్తారని నా అభిప్రాయం. జనరల్గా చూస్తే మన ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ కూడా ఆ టైంతో కోయిన్సైడ్ అవుతున్నాయి. అదొకటి అంటే ఇంపార్టెంట్గా మనం లెక్క పెట్టుకోవచ్చు. నన్ను అడిగితే ఒకవేళ నిజంగా ఇండియా ఇనిషియేటివ్ తీసుకుని చేస్తుంటే నా జోహర్లు చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎస్, మీరు అన్నట్టుగా అఖండ భారత్లో ఇవన్నీ కూడా ఒకప్పుడు భాగమే కాబట్టి ఏమో చూద్దాం భవిష్యత్తులో. మీరు అన్నట్టుగా డైరెక్ట్గా కలుస్తుందా, లేకపోతే డైరెక్ట్గా కలవకున్నా కానీ భారత్తో మిత్రదేశంగా ఉంటుందా? అంతర్జాతీయ దేశాలు కూడా ఇప్పటికీ కొన్ని దేశాలు న్యూట్రల్గా ఉన్నాయి. రష్యా లాంటి దేశాలు మద్దతు ఇచ్చినా ఇవ్వవచ్చు. చూద్దాం, 5 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందని చూడాలి. మొత్తానికైతే పాకిస్తాన్ నుంచి విడిపోవడం అనేది ఆల్మోస్ట్ జరిగిపోయింది. ఇక వీళ్ళతో కలిసి ఉండేది లేదన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మెంటల్గా ఫిక్స్ అయ్యారు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఫిక్స్ అయ్యారు. మరి పాకిస్తాన్ ఎంతకాలం ఆ బెట్ చేస్తుందా, ఎంతకాలం వాళ్ళని రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుందో చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ రావు గారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నమస్తే. బలూచిస్తాన్ తమను తాము ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. అయితే అంతర్జాతీయ సమాజం బలూచిస్తాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించడానికి మరికొంత సమయం పట్టవచ్చు. భారతదేశం కూడా నేరుగా గుర్తించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ నైతికంగా బలూచీలకు భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుంది అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. ఏదైనా కూడా పాకిస్తాన్ ఈ విధంగా క్రైసిస్లో ఉండడము, ఒకవైపు POJKలో కూడా నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క బలూచిస్తాన్లో వాళ్ళు స్వాతంత్రం కూడా ప్రకటించుకున్నారు. చూద్దాం మరి ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. బలూచిస్తాన్ భారత్లో భాగం అవుతుందా, లేకపోతే మిత్రదేశంగా ఉంటుందా, ఏం జరుగుతుందో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.